అయ్యారు. 30,000 మంది చచ్చిపోయారు. కొత్తగా తీసుకొచ్చేసారు ఆవిడ. మీరేమంటారు? ఈ స్క్రిప్ట్లు ఒక దగ్గర నుంచి వస్తున్నాయి. ఒకసారి చూద్దామండి ఆవిడ. మనకి బీజేపీకి వాట్సాప్ యూనివర్సిటీలో ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సార్ ఆవిడకి ఏమీ తెలియదు సార్. తలా తోక లేకుండా ఏదో ఒకటి మాడాలని చెప్పి ప్రయత్నించి నిన్న మొన్న జరిగిన పరిణామాల్లో 4-5 మాటలు విని దాన్ని ఆర్టికులేట్ చేసి మాట్లాడదాం అన్న ప్రయత్నం తప్ప ఏహపరాలు పూర్వపరాలు దాంట్లో ఆవిడకి ఏమీ తెలియదు అనేది తేటతెల్లం అవుతుంది. 30 లక్షల మంది ఎఫెక్ట్ అయితే మెడికల్ ఎమర్జెన్సీ కాకుండా ఇంకేముంటుంది సార్? మెడికల్ ఎమర్జెన్సీ ఎలా ఉంటుంది? కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా అంత స్టేట్స్కి అంతంత జరగలేదు. లివర్, కిడ్నీస్, అదే నరాల విషయం కూడా మాట్లాడింది ఆవిడ. అంటే ఇది ఎలా ఉందంటే ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ప్రకారం ఇంత ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ ఎవరైనా మందు దగ్గర ప్రభుత్వం నిర్ణయిస్తున్న దగ్గర ఇవాళ మీరు స్పిరిట్ కలిపిస్తారు దాంట్లో లెక్కర్లో, బ్రాందీలో కానీ, విస్కీలో కానీ, బీర్లో కానీ. ఆ పాళ్ళు ఏమైనా ఇటు వైలేట్ అవుతాయా? చేయగలరు ఎవరైనా? అరే అభియోగాలు ఈవిడేసేస్తే అందరూ అభియోగాలు వేసుకుని కూర్చొని జీవితాలు తరబడి దాని మీదే కదండి ఇంత జరిగింది. జరిగింది రిమాండ్ రిపోర్ట్ దాకా వెళ్ళి మిథున్ రెడ్డి గారు లోపల వెళ్ళి దాకా మిథున్ రెడ్డి గారు లోపలికి వెళ్ళారంటే మేము చెప్తున్నాం కదా, 2011లో కూడా జగన్మోహన్ రెడ్డిని లేకపోతే ఏమీ లేకుండా ఒక అభియోగాలు వేసి లోపల వేసేశారు. 1,00,00,000 కోట్లు అని. లాస్ట్కి తేలింది ఏంటే ఎన్ని జప్తులు చేశారు, ఏమైంది, వాళ్ళు ఏ జప్తులు బయటకు వదిలేరు ఒకసారి చూడమనండి. అన్నీ మీరు అభియోగాలు మోపి దాంతోనే అనుకుంటే కుదరవు సార్. వాస్తవానికి దగ్గరికి వెళ్దాం. మీరు ఒక ప్రభుత్వ పరంగా నిర్ణయించిన దాంట్లో కూడా గత ముఖ్యమంత్రి గారు కూడా బెయిల్ మీద ఉన్నారు ₹1,00,000 పూచీకత్తుతో. ఈ ప్రభుత్వంలో కూడా అభియోగాలు మోపుతుంటే వాట్ నాన్సెన్స్ ఈజ్ టేకింగ్ ప్లేస్ యాజ్ ఫార్ as లిక్కర్ పాలసీస్ ఆర్ కన్సర్న్. ఎవడు మట్టుకాడంటే 5 ఏళ్ళ పాటు ఏం చేసింది ఆవిడ మాట్లాడకుండా? అంటే తెలంగాణలో ఇక్కడ పార్టీ పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్తవన్నీ తీసుకొచ్చి మాట్లాడే ప్రాతిపదిక. ఈరోజు మనమే చెప్పాం రోజు డిబేట్లో లెక్క, రోజుకి 2 కోట్లు, నెలకు 60 కోట్లు, సంవత్సరం 720 కోట్లు, 5 ఏళ్ళకి 3,600 కోట్లు అని చెప్పారు కదా. ఇదే కాకి లెక్కలను సీట్ల పాటలు మాడుకుంటూ మాడితే ఎలాగ ఉంటుంది సార్? అసలు వాస్తవానికి ఒక్క ఫైనాన్షియల్ డీవియేషన్ ఈ రోజుకి కూడా సిట్ కానీ లేదా ఈడీ కానీ ఫైండ్ అవుట్ లేదు. ఈడీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? రాజకేష్ రెడ్డి బిట్వీన్ విజయసాయి రెడ్డి 100 crores ట్రాన్సాక్షన్కి ఎవిడెన్సే లేవు. వాళ్ళ అభియోగాలు ఇది చెప్పాడు కాబట్టి పిలిచి కూర్చోబెట్టి ఇప్పుడు మాడుతున్నారు అటు కూర్చోబెట్టి. ఎవరు చెప్పారు? ఆవిడ మాట్లాడగలరు, మీరు ఏం మాట్లాడతారు? ఆవిడ మాడగలదా? డెఫినెట్గా. ఏది ఈనాడును ఆంధ్రజ్యోతి చదువుకుని వస్తుంది ఆవిడ. అవే మాటలుంటాయి. నేను వేసారు కదా ఈనాడులోను, తెలుసా మీకు? అది ఆ డెఫమేషన్ కేసు వేస్తున్నారు 2 రోజుల్లో అపాలజీ చెప్పకపోతే. స్టాటిస్టిక్స్ అని ఇదాం రైట్ కాదు సార్. 1,05,000 కోట్లు ఎక్స్చెక్కర్కి వచ్చిన రెవెన్యూలో 1,05,000 కోట్లు అన్యాక్రాంతం అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమైనా అర్థం ఉందా మాట్లాడేదానికి? అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా బ్యాన్ చేశారంటే దానికి కూడా సమాధానం చెప్పరు సార్. మీకు చిన్న విషయం చెప్తా. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ డిజిటల్ మీటర్స్ పెట్టమని చెప్పిందా లేదా? తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు పెట్టలే? అలా అగ్రిగేట్ 5,000 కోట్లు చొప్పున 25,000 కోట్లు కోల్పోయింది తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ అండ్ డిజిటల్ మీటర్స్. ఆంధ్రప్రదేశ్లో మొన్న లోకేష్ గారు ఏం చెప్పారు పాదయాత్రలో? దాన్ని ఎరగొట్టమని చెప్పారు. ఇవాళ బెడ్రేస్తున్నా అంటున్నారు. అంటే అగ్రిగేట్న 5,000 కోట్లు ప్రభుత్వంకి నచ్చితే ఓలాగా నచ్చపోతే ఓలాగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మనీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఫిజికల్ క్యాష్ని డిమాలిష్ చేయకుండా ఏ ప్రాతిపదిక దాన్ని అభియోగాలు మోపుతారు? గతంలో ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్లో అవకతవకలు జరిగాయని ఏ రోజైనా అభియోగాలు ఉన్నాయా? రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, అంటే సింగపూర్ స్టార్ట్అప్స్ అయితే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏపీ. అసలు రావడానికి భయపడుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు, వాళ్ళు ఏదో బెత్తలాడి తీసుకొస్తారు ఇక్కడికి. మొత్తానికి ఇక మీదటైనా జగన్మోహన్ రెడ్డి తన విధ్వంసపూరిత దుర్మార్గ దౌర్జన్య పైశాచిక విధానాలు మానుకోకపోతే ఇబ్బంది అని వార్న్ చేశారు. సో ఇప్పుడు మారాల్సిన జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ మారిన మనిషి అక్కడ సింగపూర్ వెళ్తున్నారు, మొత్తం పెట్టుబడులు తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ దుబాయ్ $50 బిలియన్ దుబాయ్ పెట్టుబడి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారటానికి